అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన వీడియో ఏంటిదంటే నేను మీషోలో రీసేలింగ్ గురించి అయితే నేను ఒక వీడియో అయితే చేశాను. మళ్ళీ కూడా నేను మీషో గురించి అయితే వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకని మీకు డౌట్ రావచ్చు, ఎందుకంటే ఒక సిస్టర్ అయితే నాకు అడిగారనమాట, అక్క మీరైతే రీసేల్ చేయడం అనేది మీరు చెప్పారు, బట్ అది ప్రోడక్ట్ మనం కొనాలా, కొని వాళ్ళకి సేల్ చేయాలా, నాకు అర్థం కావట్లేదు అని అన్నారు. కామెంట్స్ కూడా నేనైతే డిస్ప్లే మీద అయితే షేర్ చేస్తాను, మీరైతే చూడొచ్చు. ఇంకా స్క్రీన్ రికార్డ్ కూడా మనం మీషోలో మనం ప్రోడక్ట్ కొనాలా వద్దా, మనం ఏ విధంగా రీసేల్ చేయాలి, రీసేల్ చేయడానికి మనకి జిఎస్టీ నంబర్ అవసరమా అనేది చాలామందికి డౌట్ ఉంది. నేను ఆ డౌట్స్ అన్నీ అయితే ఇప్పుడు నేను క్లియర్ అయితే చేస్తాను. అందరైతే చేస్తున్న మిస్టేక్ ఏంటిదంటే వీడియో ఎండ్ వరకు అయితే చూడట్లేదు. మీరు ఎండ్ వరకు వీడియో చూడండి, మీరు మధ్యలో మీరు ఫార్వర్డ్ చేసినా, మీరు స్కిప్ చేసినా కూడా అప్పుడు ఏంటిదంటే మీకు కావాల్సిన టాపిక్ అనేది ఉండొచ్చు, లైక్ మీరు ఆ వీడియో ఫార్వర్డ్ చేస్తే తెలియదు కదా. అందుకని మీరు వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా మీరైతే వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. నేను వీడియో అయితే ఎక్కువ అయితే లెంత్ కూడా పెట్టట్లేదు, నేను చాలా తక్కువే లెంత్ కూడా పెడుతున్నాను. వీడియో మొత్తం మీరు చూస్తే మనం ఏ విధంగా మనం మీషోలో రీసేల్ చేయొచ్చు, మనం కమిషన్ మార్జిన్ అనేది మనం ఏ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు. మీరు మంత్కి అయితే మీరు ఈజీగా మీరు 15,000 to 20,000 వరకు మీరు నేనైతే జెన్యూన్గా అయితే చెప్తున్నాను, మీరైతే ఏం చేసుకోవచ్చు. నేనైతే అలానే అయితే మనీ అయితే నేను మీషో ద్వారా నేను కూడా అయితే మనం ప్రోడక్ట్ అనేది రీసేల్ చేసి మనీ అనేది ఎర్న్ అయితే చేసుకున్నాను. అలా మీరు కూడా చేయొచ్చు అండి. మంచిగా మీకు లేడీస్కి అయితే, హౌస్ వైఫ్స్కి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా మంచిగా యూజ్ అవుతుంది. యాక్చువల్గా ఇప్పుడు ఎంప్లాయీస్ కూడా జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ప్రోడక్ట్స్ అనేవి షేర్ చేస్తూ మనీ అనేది ఏం చేస్తున్నారని మీషో ద్వారా అయితే. ఇప్పుడు నేను వీడియో అయితే మీకు క్లియర్గా అయితే చెప్తాను, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే మీరు ఎండ్ వరకు అయితే చూడండి. అలానే మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి. మీకు నచ్చినట్లే లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి, మీకు నచ్చకపోతే మీరు లైక్ అయినా ఇవ్వకండి అండి. మీకు నచ్చినట్లయితే లైక్ అయితే ఖచ్చితంగా అయితే ఇవ్వాల్సిందే మన వీడియోకి అయితే. ఇప్పుడు నేనైతే స్క్రీన్ రికార్డ్ కూడా పెడతాను, వీడియో అయితే మీరు చూసేసేయండి. ముందుగా అయితే మీషో యాప్ అయితే మీరు ఓపెన్ చేసుకోండి. నేను చూపించినట్లుగా మీరు రీసేల్ అయితే చేయండి. ఈ విధంగా అయితే మీరు యాప్ అయితే ఓపెన్ చేసుకొని స్క్రోల్ చేస్తూ ఉంటే మీకు ఇక్కడ కొన్ని ప్రోడక్ట్స్ అయితే మీకు ఇక్కడ షో అవుతాయి. ఇక్కడ చూసుకోండి, మీరు ఒక డ్రెస్ ఉంది ఇక్కడ, ఆగమ్ అనేసి కుర్తీ. ఇది వచ్చేసి ఒకప్పుడు అయితే 400, 450, 380, 370 ఇలా కాస్ట్ ఉన్నది. ఇప్పుడు మనకి ఆఫర్లో ఉంది. ఇది మనకేంది కుర్తీ, బాటమ్, దుపట్టా, ఈ 3 పీసెస్ కూడా మనకైతే 182 రూపీస్కి అయితే మనకి ఈ ప్రోడక్ట్ అయితే ఉంది. ఇందులో అయితే మనకి ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఏమో 174 రూపీస్ అయితే తీసుకోవచ్చు. మనం ఇది ఏ విధంగా మనం రీసేల్ చేయాలి మీకు చూపిస్తాను. మీరు ప్రోడక్ట్ అయితే ఎవరికైతే మీరు ప్రోడక్ట్ ఇది షేర్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ మీరు షేర్ మీద మీరు క్లిక్ చేయాలి. షేర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆర్ యూ రీసేలింగ్ దిస్ ప్రోడక్ట్ అని ఉంది కదా, అంటే మీరు ఈ ప్రోడక్ట్ మీరు రీసేల్ చేస్తున్నారా లేకపోతే మీరు ఓన్గా మీరు షేర్ చేస్తున్నారా అన్నట్టుగా ఇక్కడ ఉంది కదా. మీరు రీసేల్ అయితే కన్నా ఎస్ అని దీని మీద మీరు క్లిక్ చేసి మీరు ఇక్కడ చూసుకోవచ్చు, వాట్సాప్లో షేర్ చేసుకోవచ్చు, ఫేస్బుక్ పేజ్, ఫేస్బుక్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, అదర్స్, ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్, అన్నిట్లో మీరైతే షేర్ చేసుకోవచ్చు. మీరు ఎందుకంటే రీసేల్ అనేసి మీరు ఇక్కడ ఎస్ మీద మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మీకు లింక్ వెళ్ళదు. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. వాట్సాప్ మీద అయితే క్లిక్ చేశాను. వాట్సాప్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే షో అవుతుంది. ఇక్కడ డ్రెస్ ఉంది, మీరు ఇక్కడ మళ్ళీ చూసుకోవచ్చు. ఇందులో సైజెస్ అనేసి ఉన్నాయి కదా, XXS సైజ్ బుక్ కర్నే పర్ సిర్ఫ్ ఏ కుర్తీ మిలేగి అని ఉంది కదా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, లింక్ అనేది మీకు వెళ్ళదు. మీరు ఇదొక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, లింక్ అనేది వెళ్ళదు. మీరు ఇలా షేర్ అయితే చేసేయచ్చు, ఈ ప్రోడక్ట్ అయితే షేర్ చేసేయచ్చు. మీరు అలానే బ్యాక్ వచ్చినట్లయితే మళ్ళీ మీరు షేర్ మీద క్లిక్ చేసి ఆర్ యూ రీసేలింగ్ దిస్ ప్రోడక్ట్ ఉంది కదా, ఇప్పుడు మనం రీసేల్ చేయడానికి ఓన్లీ షేర్ చేసాం కదా. ఇప్పుడు రీసేల్ చేయట్లేదు అనేసి ఇక్కడ నో మీద మనం ఈ విధంగా నో మీద మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మళ్ళీ మీరు వాట్సాప్లో షేర్ చేస్తే ఇప్పుడు లింక్ అనేది వెళ్తుంది అనమాట.
సో చూసుకోండి, మీరు ఇక్కడ లింక్ అనేది వెళ్తుంది. మీకు ఇంతకుముందు షేర్ చేసిన ప్రోడక్ట్లో నేను లింక్ అనేది ఇక్కడ వెళ్ళలేదు. అంటే మనం ఇలా షేర్ చేస్తే వాళ్ళకి లింక్ వెళ్తే వాళ్ళు డైరెక్ట్గా ఆర్డర్ అయితే చేసుకుంటారు. సో మనం ఈ విధంగా షేర్ చేస్తే ఏమో లింక్ అనేది వెళ్తుంది కాబట్టి వాళ్ళు ఆర్డర్ చేసుకుంటారు. మనం రీసేలింగ్ లాగా మనం షేర్ చేస్తే వాళ్ళకి లింక్ వెళ్ళదు. సో ఇలా చూసుకోవచ్చు మీరు. ఈ లింక్ మీద వాళ్ళు క్లిక్ చేసినారంటే ఇంకా ప్రోడక్ట్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. అప్పుడు వీళ్ళు ఈ ప్రోడక్ట్ అనేది వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. అందుకు మీరు బాగా గుర్తుపెట్టుకు మెయిన్ ఏంటిదంటే మీరు ఇక్కడే రీసేల్ మీదనే మీరు క్లిక్ చేసుకోవాలి. సో అలానే మీరు ఇక్కడ దేంట్లో అయినా సరే మీరు షేర్ చేసుకోవచ్చు. సో అలానే ఇంకా రీసేల్ చేయాలి. సో రీసేల్ అనేది ఏంటంటే ఇక్కడ మీరు మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు సైజ్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సైజ్ అనుకోండి, ఎక్సెల్. సో ఎక్సెల్ మీద క్లిక్ చేశాను. 7 days ఈజీ రిటర్న్ అవైలబుల్ అని ఉంది. టోటల్ ప్రైస్ 299. అంటే మనం ఇక్కడ సైజ్ అనేది చాయిస్ చేసుకుంటే ఇక్కడ అమౌంట్ అనేది మనకి పెరుగుతుంది అనమాట. సో మనకి లైక్ ఇప్పుడు ఎస్కి అయితే మనకి ఇక్కడ అయితే 182 రూపీస్కే ఉంది. సో ఈ విధంగా మీకు చూసుకోవచ్చు. ఇక్కడ మనకి సైజ్ అనేది మనం చాయిస్ చేసుకుంటే మన కాస్ట్ కూడా అనేది పెరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఇంకది బై మీద క్లిక్ చేసి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం తీసుకుంటున్నాం కాబట్టి 299 రూపీస్ ఆల్రెడీ ఇక్కడ అడ్రస్ ఉంది కాబట్టి సో కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయాలి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా అయితే ఎక్సెల్ క్వాంటిటీ అయితే 1 అనమాట. సో 12 రూపీస్ ఆఫర్ అనమాట ఆన్ దిస్ ఆర్డర్ మీద ఉంది. ఈ ఆర్డర్ మీద 12 రూపీస్ ఆఫర్ ఉందంట. సో చూసుకోవచ్చు మీరు కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయాలి. సో కంటిన్యూ మీద మీరు క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు మీరు రీసేల్ చేయాలి. సో ఇక్కడ మీరు రీసేలింగ్ ఉంది కదా, ఇక్కడ మీరు అలానే స్క్రోల్ చేసుకుంటూ వస్తే ఇక్కడ కింద మీకు రీసేలింగ్ ద ఆర్డర్ అని ఉంది కదా. సో ఈ రీసేలింగ్ మీద మీరు క్లిక్ చేయాలి. సో ఇక్కడ కూడా అంతే, క్లిక్ ఆన్ ఎస్ టు యాడ్ మార్జిన్ అని ఉంది కదా. అంటే మీరు రీసేల్ చేస్తున్నారా అని ఉంది ఇక్కడ. అంటే రీసేల్ అయితే మీరు యాడ్ చేసుకోండి మార్జిన్ అని. మీరు ఎస్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ 299 రూపీస్ అయితే డ్రెస్ ఉంది. సో ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు 299 అనుకోండి, 350 రూపీస్ మనం యాడ్ చేసామనుకోండి. అంతే అండి, మనం ఒక ప్రోడక్ట్ మీద 50 రూపీస్ 40 రూపీస్ 30 రూపీస్ అంతే తీసుకోగలుగుతాం. అంటే మనం మరీ హెవీగా కూడా మార్జిన్ అనేది తీసుకోలేం కదా. సో ఇక్కడ 350 రూపీస్ ఉంది అంటే మనకైతే 51 రూపీస్ అనేది మార్జిన్ అయితే మనకి వస్తుంది. అంటే 299 రూపీస్ కదా. సో మనకి 350 అంటే 51 రూపీస్ మనకి మార్జిన్ అనేది వస్తాయి. ఇక్కడ ఫైనల్ ప్రైస్ విల్ బీ ప్రింటెడ్ ఆన్ ద ఇన్వాయిస్. అంటే మీకు ఇన్వాయిస్లో వచ్చేసి 350 రూపీసే మీకు ఇన్వాయిస్లో అనేది బిల్లులో అనేది వాళ్ళు ప్రింట్ అనేది పెడతారనమాట. సో మీరు దాని గురించి ఏం కంగారు పడకండి. సో మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఇక్కడ అమౌంట్ అనేది తగ్గుతుంది. 291 రూపీస్ అయింది. అంటే మీరు పే చేసేదేమో 291 రూపీస్, మిగతా అమౌంట్ ఇప్పుడు 8 రూపీస్ ప్లస్ 51 రూపీస్ అంటే 59 రూపీస్ మీకైతే అకౌంట్లోకి అయితే క్రెడిట్ అయిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా మీరు పే మీద మీరు క్లిక్ చేసి ఇంకా మీరు పే చేసేయచ్చు. లైక్ మీ వాళ్ళు క్యాష్ ఆన్ డెలివరీ కావాలి అని చాయిస్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ మీరు సివడి ఆప్షన్లో మీరు క్లిక్ చేసుకొని 299 కదా, కానీ కస్టమర్ వచ్చేసి మనకి 351 రూపీస్ అనేది పే చేస్తారు. కస్టమర్ అనేది 351 రూపీస్ అయితే పే చేస్తారు. కానీ మనకు ఆ 51 రూపీస్ అనేది డైరెక్ట్ మన బ్యాంక్ అకౌంట్లోకి అయితే క్రెడిట్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మార్జిన్ విల్ బి డిపాజిట్ టు యువర్ బ్యాంక్ అకౌంట్ అని ఉంది కదా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 51 రూపీస్ కింద. సో ఈ విధంగా మీ అకౌంట్లోకి అనేది బ్యాంక్లోకి అయితే క్రెడిట్ అయిపోతుంది. సో ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేసి మీరు ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసేసుకో. మీరు ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే వ్యూ ప్రైస్ డీటెయిల్స్ మీద మీరు క్లిక్ చేసి ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మార్జిన్ ఏంటంటే 51 రూపీస్ అని ఉంది కదా. సో క్లియర్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే మీరు చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఈజీగా మీరు మంత్కి అయితే 15,000 to 20,000 వరకు మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఇందులో. సో ఇంకా ఇది అయిపోయింది కదా. ఇంకా మీకు డౌట్ రావచ్చు బ్యాంక్ అకౌంటే మనం ఏ విధంగా యాడ్ చేయాలని. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా నేను చెప్పాను మీకు బ్యాంక్ డీటెయిల్స్ ఏ విధంగా యాడ్ చేయాలనేది. సో మళ్ళీ కూడా ఇప్పుడు నేనైతే చూపిస్తాను. ఇంకొకటి మీకు చెప్పలేదు కదా, మనం కస్టమర్ అడ్రస్ ఏ విధంగా యాడ్ ఇక్కడ చేంజ్ ఆప్షన్ ఉంది కదా. ఈ చేంజ్ ఆప్షన్లో ఇక్కడ మీరు ఇక్కడ యాడ్ న్యూ అడ్రస్ ఉంది కదా. సో ఈ యాడ్ న్యూ అడ్రస్ మీద మీరు క్లిక్ చేసి సో ఇక్కడ మీరు అడ్రస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మీరు వాళ్ళ కస్టమర్ అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే వాళ్ళ అడ్రస్కి అయితే
ప్రోడక్ట్ అయితే వెళ్తుంది అనమాట. సో అలా సింపుల్ ఈజీగా అయితే మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు మీషో ద్వారా అయితే రీసెల్లింగ్ చేస్తూ. సో అలానే మనకి ఇప్పుడు అదొకటే కాదు, మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ రివ్యూస్ కూడా మీరు చూసుకోవాలి. ఇందులో రివ్యూస్ ఎలా ఉన్నాయి అనేసి. వెరీ బ్యూटीफुल ड्रेस, थैंक यू, अच्छा है लेकिन सेम कलर नहीं आया है जिसे पिक्चर में दिखा हुआ అనే అంటే ఇలా ఫోటోలో ఉన్నట్టుగా నాకు ఈ ప్రోడక్ట్ అనేది రాలేదు. లైక్ మనకు కొన్నిసార్లు మనకు ప్రోడక్ట్ అనేది డ్యామేజ్ రావడము, క్వాలిటీ ఇష్యూ ఉండడము, ఏదో ఒకటి మనకి జరుగుతూ ఉంటుంది. సో అప్పుడు మనం ఏంటిదంటే అవన్నీ మనం రివ్యూస్ కూడా చూసుకోవాలి, చూసుకొని అయితే యాడ్ చేయాలి. సో ఇంకా దీని గురించి అయితే ఇంకొక వీడియో కూడా నేను చేస్తాను. సో అది కూడా మీరు చూస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా మీకు బ్యాంక్ డీటెయిల్స్ ఏ విధంగా యాడ్ చేయాలి. సో బ్యాంక్ డీటెయిల్స్ వచ్చేసి మనకి ఇక్కడ మన అకౌంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు బ్యాంక్ యూపీఐ డీటెయిల్స్ అండ్ బ్యాంక్ రీఫండ్, పేమెంట్ రీఫండ్ అంటే మన పేమెంట్ మార్జిన్ అంతా మనకి వచ్చిందండి. ఇక్కడైతే ఈ విధంగా అయితే మనకి చూపిస్తుంది అనమాట. సో బ్యాంక్ డీటెయిల్స్ యూపీఐ నంబర్ ఇవన్నీ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చండి సింపుల్గా. ఇంకా అంతే అండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను వీడియో క్లియర్గా అయితే. సో వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు క్లియర్గా అర్థమైనట్లయితే వీడియోకి అయితే లైక్ అయితే చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అయితే. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.